హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నానంటే ఉల్లిపాయ, టమాటా, చిక్కుడుకాయ అండి. ఈ చిక్కుడు, ఇది చిన్న చిక్కుడు కదా, ఇదనమాట. ఈ చిక్కుడుకాయ, టమాటా, ఉల్లిపాయ ఈ మూడు వేసి కర్రీ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చిక్కుడుకాయలు మా తోటలో వేసారండి, కోసుకొచ్చారైనా కొన్ని కాయలు. అవి పెట్టి మీకు చేసి చూపిద్దామని నేను మొదలెట్టాను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఇదిగండి చూశారు కదా. అయితే కూర వండటం మొదలెడతాను, మీరు కూడా చూసేయటం మొదలెట్టండి. స్టవ్ వెలిగించి దాకా పెట్టుకుని నూనె వేసాను, అందులో చిటికెడు పసుపు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి. ఆవాలు, చాయపప్పు ఏ అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా, వీటిని బాగా తిప్పుకుంటాను. చిక్కుడుకాయలండి నేను చక్కగా శుభ్రం చేసుకుని ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకుంటే మనకి రుచిగా ఉంటుంది. అది ఉడకబెట్టి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా, టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు కూడా వేగిన తర్వాత అప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. టమాటాలు వేసాను కదా, ఇందులో నేను ఏం చేస్తానంటే ఉప్పు వేస్తాను అనమాట. ఉప్పు వేసి తిప్పుకుంటాను. ఉప్పు వేసుకుని తిప్పేసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే మూత వేస్తానండి, మగ్గుతాయి అనమాట. టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. నేను ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేసాను కదా, ఇది బాగా తిప్పేసుకుని ఏం చేస్తానంటే ఇందులో కారం వేస్తానన్నమాట. కారం వేసి కొద్దిగా నీళ్లు, వాటర్ పోస్తాను. కారం వేసాను కదండి, ఇదిగో కారం వేసి బాగా తిప్పేసుకుని ఏం చేస్తానంటే కొద్దిగా వాటర్ పోస్తాను. ఇవిగండి కొద్దిగా వాటర్ పోసే రీజన్ ఏంటంటే కూర అంతా గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా, అందుకని వాటర్ పోసాను. తిప్పుకుంటాను. తిప్పుకుని మూత పెట్టేస్తానండి, మగ్గుద్ది. తిప్పాను కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చక్కగా కర్రీ మగ్గుద్ది అనమాట. మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ కట్టేసే ముందు చూపిస్తానండి. ఇదిగండి టమాటా చిక్కుడుకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా దింపేసి వేసుకోవచ్చు. అయితే ఈరోజు ఇంక ఇదిగోండి రెడీ అయిపోయింది. కట్టేస్తాను నేను స్టవ్, దాకని కూడా దింపేస్తాను అనమాట. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశానండి. మనకి అంతా కూడా నీరంతా నేను ఎన్ని పోసాను కదా, అదంతా ఎగిరిపోయి గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయింది. ఇంకా కట్టేసుకుందాం. అన్నంలో కలుపుకోవటం కొద్దిగా గుజ్జు ఉండాలి కదా, అందుకని అనమాట. ఇంకా నేను ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి, చిక్కుడుకాయ టమాటా కర్రీతో. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వస్తానండి. అప్పటి వరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ఉంటుందంట, దాన్ని కొట్టండి గట్టిగా. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ మీ దాకా రావాలంటే గంట కొట్టాలంట, గంట కొట్టండి. అయితే ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఇదిగోండి కర్రీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. రేపటి వరకు బాయ్ అండి, బాయ్. రేపు మళ్ళీ ఇంకో కర్రీతో మేము ముందుకు వస్తాను. ఉప్పు, పులుపు, కారం అన్నీ చూసుకున్నానండి, చక్కగా సరిపోయినాయి. మరి ఇంకా కట్టేస్తానండి కర్రీ. బాయ్ అండి.